2019లో 4వ నెల వచ్చేస్తుంది. అదే ఈ నెల 1వ తేదీన అంటే ఏప్రిల్ 1, 2019న ఈ చిన్న పని చేస్తే ఎటువంటి కష్టాలు ఉన్నా తొలగిపోయి మీరు ఐశ్వర్యవంతులుగా మారిపోతారని నిపుణులు చెప్తున్నారు. మరి ఆ వివరాలేమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే ఏప్రిల్ నెల 1వ తేదీ సోమవారం నాడు రాబోతుంది. ఈ కాంబినేషన్లో 1 తారీఖు రావటం వలన కొంతమంది కష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. కొంతమంది ఇళ్లల్లో భార్యాభర్తల మధ్య గొడవలు రావచ్చు. మరి కొంతమంది ఇళ్లల్లో ఆర్థిక సమస్యలు, చిరాకులు ఇలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. భగవంతుణ్ణి ఆరాధించినట్లయితే ఈ కష్టాల నుండి బయటపడవచ్చు. అలాగే మీకు రావాల్సినంత ధనాన్ని కూడా పొందవచ్చు. ఈ ఏప్రిల్ నెల 1వ తేదీన విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళండి. లేదు మేము శివాలయానికి వెళ్తాం అంటే శివాలయానికి కూడా వెళ్ళండి. మీ ఇష్టదైవం ఎవరైనా సరే ఆ ఆలయానికి వెళ్ళండి. మాకు శివుడు విష్ణువు ఇద్దరూ కావాలి అనుకుంటే ఇద్దరిని ఆరాధించండి. కానీ ఏ ఆలయానికి వెళ్ళేవారైనా సరే యాపిల్స్ను తీసుకుని వెళ్ళి స్వామివారికి సమర్పించండి. మీకు ఉన్న స్తోమతను బట్టి ఎన్ని యాపిల్స్ తీసుకోగలుగుతారో అన్ని యాపిల్స్ను తీసుకుని వెళ్ళండి. 2 తీసుకువెళ్ళండి. లేదంటే 5, 9, 12, 24 ఇలా మీకు వీలైనన్ని తీసుకుని వెళ్ళండి. ఆ యాపిల్స్ ఎటువంటి మచ్చలు లేకుండా ఉండేటట్లు చూసుకోండి. అలాగే కుంకుమలాగా ఎర్రటి రంగులో ఉండే యాపిల్స్ను మాత్రమే తీసుకుని వెళ్ళి స్వామివారికి సమర్పించండి. స్వామి నాకు ఈ నెలలో ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకో స్వామి అని వేడుకొని ఆ గుడిలోనే కూర్చొని ఆ స్వామివారికి సంబంధించినవి ఏమైనా సరే స్తోత్రాలు, నామాలను చదువుకోండి. కాసేపు అలాగే గుడిలోనే ప్రశాంతంగా కూర్చోండి. మీకు అమ్మవారు ఇష్టమైతే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అమ్మవారి గుడికి వెళ్ళి చేయండి. ఆ తరువాత సరాసరి ఇంటికి వచ్చేయండి. అంతేకాని వారితో వీరితో గొడవలు పడొద్దు. ప్రశాంతంగా కాసేపు దైవ సన్నిధిలో గడిపి దైవ అనుగ్రహాన్ని పొందండి. కనుక మీరు కూడా ఏప్రిల్ 1వ తేదీన ఈ చిన్న పని చేసి స్వామివారి అనుగ్రహాన్ని లేదా అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఎటువంటి సమస్యలు లేకుండా సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.